నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ ఆస్తుల కేసులో నాంపల్లి కోర్టుకి హాజరు కానున్నారు. అంటే అవుననే సమాధానం కూడా వస్తుంది. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అక్రమ ఆస్తుల కేసులో ఇప్పటికీ బెయిల్ మీద బయట ఉన్నారు. ఇప్పటికీ వాయిదాలు వేసుకుంటూ బయట తిరుగుతున్నారు, అందరికీ తెలిసిందే. అయితే ఇక 21 తేదీ లోపు సిబిఐ కోర్టుకి హాజరు కావాలి. జగన్మోహన్ రెడ్డి నిజంగా ఇంక ఇప్పుడన్నా హాజరు అవుతారంటే ఏం చెప్తారు సార్? రేపు హాజరయ్యేదాకా గ్యారంటీ లేదని, హాజరైన తర్వాత ఎర్రనవ్వులు నవ్వుకుంటా పిచ్చి చూపులు చూసుకుంటా వంగి వంగి దండాలు పెట్టుకుంటూ వెళ్తాడు. లేకపోతే జన సమీకరణ చేస్తాడు. నాకు ఎప్పుడైతే ఆదరణ ఉంది, ఓట్లు వేయరు కానీ జనం వస్తారండి అని చూపించుకుంటాడు. దీనివల్ల కొంచెం ట్రాఫిక్లో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి రేపు నుంచి నన్ను ఇంటికాడ నుంచి మాట్లాడతాను, ఇలాంటివన్నీ అడగడానికి కొంచెం ఇలాంటి రికార్డింగ్ చేయడానికి ఛాన్స్ ఉంది. అయితే అప్పుడు తెలంగాణ సిబిఐ కోర్టుకు అయితే వైజాగ్ కోర్టుకు వెళ్ళండి అని చెప్పేసి మార్చచ్చు. ఏంటండి, నీకు ఇక్కడ కుదరపోతే అక్కడ బాగా ఉంటుంది, నీకు మీ రాష్ట్రంలో నువ్వు దొబ్బించుకో అని చెప్పి పంపొచ్చు. అలాగా వీళ్ళు ఏదైనా ఏర్పాటు చేసుకుంటే అక్కడ వస్తాడు వచ్చి. అయితే ఇవన్నీ కాదండి, అతను ఒక టైం ఇచ్చాడు. నేను పలానా టైంకి వస్తాను, పలానా టైంకి వెళ్ళిపోతాను, పలానా టైంకి వస్తాను, కోర్టు ప్రారంభమైన టైంకి రావాలి నువ్వు. వాళ్ళు ఎప్పుడైనా పిలుస్తారు, పిలిచేదాకా అక్కడ ఉండాలి. లేదా నేను ఈ టైంకి వస్తాను, ఈ టైంలో వాళ్ళు విచారణ చేసి పంపించండి అని ఏ కోర్టు ఎక్యూజ్డ్ అయినా కోర్టుకి అలాగా ఒక టైం టేబుల్ ఇవ్వగలడండి. ఆ టైం టేబుల్ ఇచ్చాడు అతను. దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తే సమాధానం చెప్పాల్సింది కోర్టులే, మనం ఎవరిని అడగక్కర్లేదు. మీరు అదే పని ఈ దేశంలో అందరికీ చేయండి. మీకు సాక్షులకు వాయిదాలు ఉంటాయి కదా, పలానా టైంకి వాయిదాకి వస్తారు, అదే టైంకి వాళ్ళకి విచారణ చేసి పంపించండి, లేకపోతే వాయిదా వేస్తే వాయిదా వేసి పంపించండి. దీని మీద చర్చ జరగాలండి దేశంలో. ఇలాగా వదిలేసి పెట్టి ఊరుకోకూడదు. ఆర్థిక నేరస్తులు ఉగ్రవాదులని కోర్టే వ్యాఖ్యానించారు. అటువంటి ఉగ్రవాదికి మీరు అలాంటి ఛాన్సులు ఇస్తామేంటి? మోకాలు చెప్పులు తీసేసి లోపల కూర్చోబెట్టకుండానే ఊరికే ఇది ఒళ్ళు ఉడికిపోయేలా దేశంలో ప్రజల్లో ఒక రకమైన ఆందోళన, ఆక్రోశం మొదలైంది. ఇది ఉద్యమ రూపం సంతరించుకుని తిరుగుబాటుకి దారితీసే అవకాశం ఉంది. అంటే సాధారణంగా మాకు ఉద్యోగాలు ఏమున్నాయి, లేకపోతే ప్రజలకు అన్యాయం జరుగుతుంది, లేకపోతే ప్రాంతాల గురించి ఇలాంటి సెంటిమెంట్ ఉద్యమాలు జరుగుతాయి. నా లెక్క ప్రకారం మొట్టమొదటిసారిగా ఇలాంటి ఆర్థిక నేరస్తుడికి వ్యతిరేకంగా ఉద్యమం రావచ్చు ఆంధ్రప్రదేశ్లో. భవిష్యత్తులో వచ్చే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఇతను ఇలాగే విడిచిపెడుతుంటే దేశం సమాధానం చెప్పాలి, వ్యవస్థల సమాధానం చెప్పాలి, మొత్తం ఫోర్త్ ఎస్టేట్ అన్నీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఇతనికి ఏంటి స్పెషాలిటీ? ఇవాళకి 13 ఏళ్ళు అయిపోతుంది అతని మీద కేసులో. ఇవాళకి ఒక్క అడుగు ముందు జరగలేదు. 16 నెలలు జైల్లో ఉండి బెయిల్ మీద వచ్చాడు. బెయిల్ ఇచ్చిన నిబంధనలన్నీ ఉల్లంఘించాడు, సాక్ష్యాలని ప్రభావితం చేశాడు, బెదిరించాడు, కొంతమందిని ఇబ్బంది పెట్టాడు. తర్వాత అతను స్వయంగా ఎప్పటికప్పుడు రూల్స్ని వైలేట్ చేస్తూ వచ్చాడు. కోర్టుని బేఖాతరు చేశాడు. తన అన్నుల చేత కోర్టులు నిందించాడు. అధికారంలో ఉండి లెక్కకు మిక్కిలి తప్పులు చేశాడు. తిరిగి దోపిడీ చేశాడు. మీరు విడిచిపెట్టబట్టి దోపిడీ చేశాడు. ఇలాంటివన్నీ చేసినా కానీ కోర్టులు వ్యవస్థలో ఎందుకు అతనికి వెసులుబాటు ఇస్తున్నాయి? పాలకులు సమాధానం చెప్పాలి, వ్యవస్థల సమాధానం చెప్పాలి. వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు విషయంలో ఎందుకు విడిచిపెడుతున్నారు? ఇలా ఒకటి కాదు, రెండు కాదు, కేవలం వ్యవస్థల తాలూకు ప్రతిష్టనే కోల్పోవటానికి కారణం జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మీ పట్ల ప్రజలకు ఎంతో గౌరవము, అభిమానం, భయము, భక్తి ఉంటాయి. అవన్నిటి నుంచి కొంచెం పలుచన అవుతున్నాయి. ఆ పలుచన అవుతున్నప్పుడు ఆ పలుచన చేసే వ్యక్తిని మీకు ఎందుకు వెసులుబాటు ఇస్తున్నారు? ఈ విషయంలో ప్రజలు ఈ వ్యవస్థల పట్ల విశ్వాసం కోల్పోతున్నారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన తర్వాత మీరు ఏం చేసినా ఉండదు. అంతర్గతంగా పోరాటాలు మొదలవచ్చు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. అతను ఈ కేసు విచారణకే ఇలాగ ఇబ్బంది పెడుతుంటే ఇది ఎప్పుడు తేలుతుంది?
జడ్జీలు మారుతారు, ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి, కొంతమంది రిటైర్ అయిపోతూ ఉంటారు, మళ్ళీ కొత్తగా వస్తాడు, నేను మొత్తం వింటాను అంటాడు. ఈ లోపల డిశ్చార్జ్ పిటిషన్లో ఎందుకు ఇది ఆయన శిక్ష పడి ఇప్పుడు ముసలుడు అయిపోయి రెస్ట్ తీసుకునే టైంకి అక్కడ రెస్ట్ తీసుకుంటాడు. ఎంత డబ్బు కొలగొట్టేసాడు అతను. ముందు అర్జెంటుగా మొత్తం డబ్బు ప్రభుత్వానికి జమేసేయండి, తర్వాత ఇష్టమైనట్టు తేల్చండి. అది ఎటు కాకుండా అలా మూలపడేసి ఉంటే అతనికి అవసరమైనప్పుడు ఈడీ కొద్ది కొద్దిగా రిలీజ్ చేస్తుంటే ఆ మధ్య 2,500 కోట్లు రిలీజ్ చేశారు 2019 ఎన్నికల ముందు. ఇదంతా ప్రజలకి మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారా పాలకులు అందరూ కలిపి, ఏమీ చేయలేని నిస్సహాయంగా ఉన్నారండి. వాళ్ళ తరపున మాట్లాడేవాడే లేడు. ఇటువంటి వాళ్ళు వాళ్ళలా వదిలిపెట్టడం వల్ల వాళ్ళ కేసులో సాక్ష్యాలుగా ఉన్న వాళ్ళు పైకి పంపించేస్తున్నారు. నిన్న కాకమొన్న పరకామణిలో జరిగింది సతీష్ కుమార్. ఇక వీళ్ళని ఎవడన్నా ఏమీ చేయలేడా? అదే ప్రజల నుంచి వస్తుంది స్పందన సార్. ప్రజలు ఇంత భారీ మెజారిటీ ఇచ్చిన ప్రభుత్వాలు కూడా ఏం చేయలేకపోతున్నాయి, వ్యవస్థలు ఏం చేయలేకపోతున్నాయి. దీని పరిష్కారం ఏంటి? ఇది అందరిలో ఉన్న మెదులుతున్న ప్రశ్న. ఇక ప్రకృతే తను ఓ చేయాలి వీళ్ళ మీద. ఏంటంటే ఒకవేళ ఇప్పుడు ఇదివరకు తీవ్రవాదులు నక్సలైట్లు ఉండేవారు కదా, వాళ్ళు ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకునేవారు కొంచెం గట్టిగానే. వాళ్ళు కూడా వాళ్ళ ముఠాయే, వాళ్ళు కూడా ఆయనకి పని చేస్తుంటారు. ఎవడ లేపేయమంటే వాళ్ళు లేపేస్తుంటారు వచ్చాళ్ళు. అర్థమైందండి? ఇది పరిస్థితి. కాబట్టి ఇది అరణ్యరోధన కింద ఉంది. దీని పరిష్కారం ఎప్పుడు లభిస్తుందో అప్పుడే విముక్తి. అప్పుడు దాకా అతను అధికారంలో లేకపోయినా అధికారంలో ఉన్నట్టే భావిస్తున్నారు అంతా. అప్పుడు మీద గుడ్లో మెల్లన్నట్టు ఉంది ప్రస్తుతానికి. అతని పీడ వెరగడైతేనే ప్రజలకు సుఖము శాంతి. సార్ ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్న స్పందన ఏంటంటే కారుమూరి వెంకటరెడ్డిని నిన్నే అరెస్ట్ చేసి మళ్ళీ ఈ లోపే బెయిల్ ఎందుకు ఇచ్చారని ప్రజలు అడుగుతున్నారు సార్. ఇప్పుడు అతను అరెస్ట్ చేయడం నేను నిన్నే చెప్పి మీ దాంట్లో అది చిన్న చేప, అతని జోలికి వెళ్ళకూడదు. అతను ముందే నోటీస్ ఇచ్చి రావాలా, అతను ఎప్పటికప్పుడు పిలుస్తారు. అంతేగాని డీజిల్ బొక్క కదా అక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళటం. సరైన కేసు పెట్టలేనప్పుడు ఏంటండి వ్యవస్థలు కూడా ఎలా ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళ మీద కూడా ఏమీ లేకపోతే కూడా ఆయన్ని రిమాండ్ చేస్తారు. వీళ్ళు ఎందుకు వదిలేస్తున్నారు వాళ్ళే చెప్పాలి. మనం ఏం చెప్తాం దానికి? వాళ్ళే సమాధానం చెప్పాలి. ఎందుకు తీసుకెళ్తున్నారు, ఎందుకు వదిలేస్తున్నారు. అది అక్రమ కేసు ఎలాగవుద్ది? నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. అది అక్రమ కేసు ఎలాగవుద్ది? ఏంటండి వాళ్ళు ఇలాంటి వెసులుబాట్లు ఇవ్వండి, ఇంకా బాగా తిట్టించుకోండి. మీరు వాళ్ళు జడ్జీలు కూడా తిట్టారు వీళ్ళందరూ. వాళ్ళకి బాగా ఇష్టంగా ఉంది తిట్టించుకుంటాం. మనం ఏం ఇప్పుడు కొన్ని విషయాల్లో మనం చూసి చూడండి వదిలేయాలి, నీకు ఎక్కువ మాట్లాడకూడదు. ఎప్పటికప్పుడు ఎందుకు నీళ్ళు వచ్చిన తర్వాత తెలుస్తుంది వాళ్ళకి సెగ తగిలిన తర్వాత ఎవరికాడికి అప్పుడు తెలుస్తుంది. మనం ఏం చేస్తున్నామంటే మనకు నొప్పి వాళ్ళు ఎవరికైనా బాధ వచ్చినా మనకు నొప్పి మనం అనుభవిస్తున్నాం. కొన్నాళ్ళు పోయింది, ఇప్పుడు అలవాటు అయిపోయింది మనకు నొప్పి. ఇది అంతేలేరా బాబు అనుకుని కాదు అమృతాంజన్ రాసుకుని వదిలేస్తాం. ఆ గాయం అయినట్టు తెలుస్తుంది రేపొద్దున. ఇప్పుడు పోలీసులు చంపేశారా, రేపొద్దున ఆ పోలీస్ బాసుల దగ్గరికి కూడా వెళ్తారు వాళ్ళు. ఎవడైనా ఒకటే కదా వాళ్ళకి. దీని మీద కఠినంగా చేపట్టు. డిపార్ట్మెంట్ పరువు ప్రతిష్ట చూసుకోవాలి, ప్రభుత్వ పరువు ప్రతిష్ట చూసుకోవాలి. రేపొద్దున ఇంత కష్టపడి పెట్టుబడులు తీసుకొస్తున్నారు, ఈ పాము ఎక్కడ తిరుగుతుందంటే ప్రమాదం కదా. వాళ్ళు శ్రమ బూడిదలో పోసిన పని అయిపోద్ది కదా. వీడు చేసిన పనికి ఆ సమ్మిట్ ఆఖరి రోజుని ఇది జరిగింది. మీడియా అంతా ఇటు డైవర్ట్ అయ్యింది. వాళ్ళు ఆలోచించుకోవాలి ప్రభుత్వం. సార్ జగన్మోహన్ రెడ్డి మరి శిక్ష తప్పదు అంటున్నారు, అది ఎంతవరకు వాస్తవం అంటారు సార్? అక్రమాస్తుల కేసుకి శిక్ష తప్పదు అంటున్నారు. అక్రమాస్తుల కేసులోనా అతనికి శిక్ష జైలు జీవితం శిక్ష కాదు. అతను సంపాదించుకున్నదంతా తీసేసుకుని ఒక పచ్చడే, ఒక జాడీ పచ్చడే, 4 ఎండు రొట్లు, ఒక కరింబిడి గట్ట 2 ఎగ్బెట్లు ఎత్తే లెవెల్ అవుద్ది. ఆడికి ఏం కావాలో ఒక జత బట్ట, ఒక వారం రోజులకు సరిపడక బట్టలు ఇచ్చి అక్కడెక్కడ ఉండరా బాబు అని చెప్పేసి అన్నీ లాగేసుకుంటేనే అది సరైన శిక్ష. జైల్లో కూడా దర్జాగా ఉంటాడు. డబ్బుకి గడ్డి తిని వాళ్ళు ఎక్కడ పడితే అక్కడే ఉంటారు కదా, ఏం కావాలితే చేసి పెడతారు. జైల్లో అయినా అతను ఏమైనా కష్టం ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఏమన్నా బ్రహ్మాండంగా ఉంటుంది. నేను అందుకునే ఉన్నానంటే వీళ్ళందరినీ సెపరేట్ జైలు పెట్టాలి. వాళ్ళకి హెలికాప్టర్ తప్ప వెళ్ళటానికి దారి ఉండకూడదు. అలాంటి గడ పాడేసి గోడ లేకపోయినా పర్లేదు, అక్కడికి పరిగెట్టలేదు, పారిపోలేరు. ఎక్కడికన్నా పారిపోదాం అనుకున్నాడు కొండసెలలు గట్ట పట్టేసుకుంటాయి. అందుచేత హెలికాప్టర్ మీద వెళ్ళి పులిహోర పొట్లాలు పాడేయాలి అప్పుడప్పుడు వాళ్ళకి ఆహారం, మీరు వండి తినండి అని. ఈ గ్యాంగ్ అందరినీ పాడేయాలి అందులో. అదే శిక్ష వాళ్ళకి.
సార్ మళ్ళీ జిల్లాల వారీగా వాళ్ళు కార్యక్రమం చేస్తామంటున్నారు, మరి ప్రజల్లోకి వచ్చి నెక్స్ట్ మంత్ నుంచి ఏమంటారు సార్ అసెంబ్లీకి వెళ్ళకుండా? ఓన్లీ ఏదో రకంగా పనికి ఆహార పథకంలాగా ఆ వచ్చిన వాళ్ళకి 400 300 ఎన్ని వస్తూ ఉంటాయి కదా, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కొన్నాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టించాలి కదా, వాళ్ళ చేత కూడా దొబ్బేసిన డబ్బులు బోళ్ళు ఉంటాయి వాళ్ళ దగ్గర, ఖర్చు పెట్టినా ఉండే. థ్యాంక్ యూ సార్.